ఫ్లెక్సీలు చించివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మన్నే సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫ్లెక్సీలు చించివేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటైన హెచ్చరిక చేసిన డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన్నే సుబ్బారెడ్డి ఈ సంఘటనను విశ్లేషించుకుంటే డోన్ పట్టణంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న 6 శాఖల ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఫ్లెక్సీలు చించివేసి రెచ్చగొట్టవలసిన అవసరమేముందని, డోన్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుబ్బారెడ్డిని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ప్రకటించేశారు. ఇది నచ్చని ఒక వర్గం అప్పటి నుండి సుబ్బారెడ్డి మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంది. పులి దిగుతోంది, ఆర్థిక మంత్రిని రేపే ఓడగొట్టబోతున్నాము, ఎల్లుండే సింహం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతోంది అంటూ సుబ్బారెడ్డిని రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారని, అసలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బారెడ్డి అన్న విషయాన్నే వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని, సున్నిత మనస్కులైన మన్నే సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సమంజసమేనా? ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ప్రశాంతంగా ఉన్న డోన్ పట్టణంలో అలజడి రేగకుండా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల పరిరక్షణ కఠినంగా పక్షపాతం లేకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్న డోన్ పట్టణ సామాన్య ప్రజానీకం. ఓడగొట్టబోతున్నాం, ఎల్లుండే సింహం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది అంటూ సుబ్బారెడ్డిని రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నవారిని అసలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బారెడ్డి అన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సున్నిత మనస్కులైన మన్నే సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సమంజసమేనా? ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ప్రశాంతంగా ఉన్న డోన్ పట్టణంలో అలజడి రేగకుండా ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతల పరిరక్షణ కఠినంగా పక్షపాతం లేకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్న డోన్ పట్టణ సామాన్య ప్రజానీకం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈ డోన్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా తెరపైకి రావడం జరిగింది. గత 15 రోజుల కిందట ఒక భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరట్ అనే ఫ్లెక్సీలు డోన్లో కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలని ఎవరో ఒక పిచ్చి విధవ 15 రోజుల కిందట తెచ్చితే అది మన సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సిఐ గారు ఆ విధవల్ని ఈరోజు వరకు కూడా యాక్షన్ తీసుకోకపోగా ఈరోజు మళ్ళీ రాత్రి కానీ మార్నింగ్ టైం కానీ మనకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా చించడము, పొయ్యడము, ఈ విధమైన పైచాచిక ఆనందము మళ్ళీ ఏ పార్టీకి సంబంధించిన వారో వీళ్ళు, ఎవరికి సంబంధించిన వాళ్ళ వీళ్ళంతా కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఇప్పుడు సిఐ గారికి రాతపూర్వకంగా రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, పోలీసు వ్యవస్థకు ఒకటే చెప్తున్నాం, డోన్ నియోజకవర్గం ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి నియోజకవర్గంగా ఉంది. ఇలాంటివి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా సిఐ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మరీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే సించారో, ఎవరైతే తీసేశారో వారి మీద ఈ రోజుకిన యాక్షన్ తీసుకోకపోతే ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సిఐ గారు కానీ పోలీసు అధికారులు కానీ ఖచ్చితంగా ఎవరినో తీసుకొచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఇవి గిన రద్దు చేయకపోతే, ఇలాంటి సంస్కృతి రద్దు చేయకపోతే మేము ఇక్కడున్నటువంటి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా కోశారో, ఎక్కడ డోన్ నియోజకవర్గంలో ఒక 5 నిమిషాలు పిలిపిస్తే మా కార్యకర్తలు కూడా ఏ ఫ్లెక్సీ కూడా ఉండదని చెప్పి కూడా మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. పోలీసు అధికారులు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే పిలుపు ఇవ్వాల్సిన అవసరం వస్తే పిలుపు ఇస్తే మాత్రం ఏ ఫ్లెక్సీ కూడా డోన్ నియోజకవర్గంలో ఉండదని చెప్పి కూడా మిగతా పార్టీలకు కూడా ఖచ్చితంగా తెలియజేయడం కూడా జరుగుతుంది.